హలో ఆల్, ఇవాళ మనం ఒక కొత్త విషయం చదువుదాం. ఏంటి? ప్రాఫిట్ క్యాల్కులేషన్. ప్రాఫిట్ క్యాల్కులేషన్ ఏంటి? అసలు ప్రాఫిట్ క్యాల్కులేషన్ ఎలా అవుతుంది? చాలా వాళ్ళు కాస్ట్ అకౌంటింగ్ చదివే పిల్లలు చాలాసార్లు ఏంటి ఇస్తారంటే వాడు ప్రాఫిట్ ఇవ్వడు, కాస్ట్ మీద ప్రాఫిట్ అంటాడు కానీ సేల్స్ అమౌంట్ ఉంటుంది, సేల్స్ మీద ప్రాఫిట్ అంటాడు కానీ కాస్ట్ అమౌంట్ ఉంటుంది. అప్పుడు మనం ఎలా క్యాల్కులేట్ చేయాలనేది మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. ఏంటవుతుంది? యూజువల్లీ ఏంటవుతుంది, కొన్నిసార్లు ఆడు అంటాడు 1/5 ఆన్ సేల్స్, ప్రాఫిట్ ఈజ్ 1/5 ఆన్ సేల్స్, ప్రాఫిట్ ఈజ్ 1/4 ఆన్ కాస్ట్. కానీ మన దగ్గర ఏంటి ఉంటుంది, 1/4 ఆన్ కాస్ట్ అని చెప్పేటప్పటికి అది సేల్స్ వాల్యూ మనకు తెలిసి ఉంటుంది, అసలు మనకి కాస్ట్ తెలీదు, ప్రాఫిట్ తెలియదు. అప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం నేర్చుకుంటాం. యూజువల్లీ ఒక ఫ్రాక్షన్ ఉంది. ఏంటది? ఒకవేళ కానీ మీకు ఎవరైనా చెప్తారు 1/5 ఆఫ్ సేల్స్ అని అంటే అది 1/4 ఆఫ్ కాస్ట్ అని అర్థం. 1/4 ఆఫ్ కాస్ట్ చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ వస్తుంది. అలాగే ఇంకే ఫ్రాక్షన్ ఎవరైనా చెప్పారనుకోండి, ఒకవేళ కానీ ఎవరైనా అన్నారు మీకు 1/4 ఆఫ్ కాస్ట్ అని చెప్పారనుకోండి, అప్పుడు అది ఏంటవుతుంది, 1/5 ఆఫ్ సేల్స్ అవుతుంది. అదే హాఫ్ ఆఫ్ కాస్ట్ అని చెప్పారంటే ఏంటవుతుంది, 1/3 ఆఫ్ సేల్ అవుతుంది. ఒక ఫ్రాక్షన్ మాత్రమే పెరుగుతుంది ఎప్పుడు, కాస్ట్ నుంచి సేల్స్కి వెళ్ళేటప్పుడు. కాస్ట్ నుంచి సేల్స్కి వెళ్ళేటప్పుడు పెరుగుతుంది. అదే సేల్స్ ఇచ్చి కాస్ట్ తీయమని అనుకోండి, ఒక ఫ్రాక్షన్ తగ్గుతుంది. 1/3 ఉంటే 1/2 అవుతుంది, 1/4 ఉంటే 1/3 అవుతుంది. సో లెట్స్ చూస్తాం, ఒకవేళ ఎగ్జాంపుల్ ఇద్దాం, ఏమైనా అవుతుందా లేదా, ఎగ్జాక్ట్లీ ఎలాగెలాగ అవుతుందని మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ కోసమే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాం. ఆ ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్లో మనం ఏంటి, మనం సేల్స్ 90 తీసుకున్నాం. 90 సేల్స్ ఉండేటప్పుడు అదేంటి అన్నాడు వాడు, మనం 1/3 ఆఫ్ సేల్స్ తీసుకుందాం. 1/3 ఆఫ్ సేల్స్ అంటే ఎంత, 1/3 ఇంటూ 90 ఈక్వల్స్ ఎంత వచ్చింది, 30 వస్తుంది. 30 ఏంటండి, 30 ప్రాఫిట్. అదే ప్రాఫిట్ని మనం సేల్స్లో మైనస్ చేస్తే కాస్ట్ వస్తుంది. 90 - 30 ఈక్వల్స్ 60 వచ్చింది. 60 కాస్ట్. ఇప్పుడు మనం ఇదే కాస్ట్ మీద నేనేం చెప్పాను, 1/3 ఆఫ్ సేల్ అంటే 1/2 ఆఫ్ కాస్ట్. చూద్దాం, 60 ఇంటూ హాఫ్ ఆఫ్ 60 అవుతుంది, కాస్ట్ 60, హాఫ్ ఆఫ్ 60 ఇంటూ 1/2 ఈక్వల్స్ టు 30. ఇక్కడ చూడండి, ఇక్కడ 30 వచ్చింది, కాస్ట్ మీద హాఫ్ 30 వచ్చింది, ఇక్కడ 1/3 కూడా 30 వచ్చింది. అలాగే ఒక ఎగ్జాంపుల్ అయిపోతుందా? ఇంకా ఎగ్జాంపుల్స్ అడుగుతారు మీరు, చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈసారి మనం సేల్స్ పెంచేద్దాం. ఈసారి సేల్స్ 100 సేల్స్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, 1/4 ఆఫ్ సేల్స్. 1/4 ఆఫ్ సేల్స్ అంటే ఏంటవుతుంది, 1/3 ఆఫ్ కాస్ట్. చూద్దాం, 1/4 ఆఫ్ సేల్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ 100 ఈక్వల్స్ 25. అదే 100 - 25 ఈక్వల్స్ 75. అదే 75 మనం ఏం చేద్దాం, మళ్ళీ ఉల్టా చేద్దాం. ఏంటవుతుంది, 75 కాస్ట్ అయితే 1/3 ఆఫ్ కాస్ట్ ఈక్వల్స్ టు 1/3 ఇంటూ 75 ఈక్వల్స్ టు 25. ఇక్కడ కూడా 25 ఈక్వల్స్ టు 25. చూడండి, 1/4 ఆఫ్ అంటే 1/4 ఆఫ్ 100 ఈక్వల్స్ 25 అండ్ 1/3 ఆఫ్ 75 ఈక్వల్స్ టు 25. మళ్ళీ చూద్దాం, అది 1/5 ఆఫ్ సేల్స్ ఏంటవుతుంది, 1/5 ఇంటూ 100 ఈక్వల్స్ 20, 100 - 20 ఈక్వల్స్ టు 80. 1/4 ఆఫ్ కాస్ట్. 1/4 ఆఫ్ కాస్ట్ అంటే కాస్ట్ ఎంత మంది, 80. 80 మల్టిప్లై చేద్దాం, 1/4 చేస్తే ఎంత వస్తుంది, 20 వస్తుంది. ఇక్కడ మళ్ళీ సేమ్ 20 ఈక్వల్ వచ్చింది. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈసారి సేల్స్ మళ్ళీ పెంచుదాం, 120 చేస్తే 1/6 ఆఫ్ సేల్స్ ఈక్వల్స్ టు 1/6 ఇంటూ 120 ఈక్వల్స్ టు 20. ఇప్పుడు కాస్ట్ ఎలా వస్తుంది, సేల్స్ మైనస్ ప్రాఫిట్. 120 - 20 ఈక్వల్స్ టు 100. అది 1/5 ఆఫ్ కాస్ట్ అవుతుంది, ఎందుకంటే 1/6 ఇచ్చాడు, 1/5 అవుతుంది. ఇప్పుడు 1/5 అంటే 1/5 ఆఫ్ కాస్ట్, 1/5 ఇంటూ 100 ఈక్వల్స్ 20. మళ్ళీ 20 ఈక్వల్స్ 20 వచ్చింది. ఇంకో లాస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ ద సేల్స్ బి 140 అయితే ఏమవుతుంది, 1/7 ఆఫ్ సేల్స్ ఈక్వల్స్ టు 1/7 ఇంటూ 140 ఈక్వల్స్ 20. 140 - 20 ఈక్వల్స్ టు 120. ఇది అవుతుంది కాస్ట్. మళ్ళీ కాస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తాం, ఏం చేస్తాం, 1/6 చేస్తాం. అక్కడ 1/7 కాబట్టి ఇక్కడ 1/6. 1/6 ఆఫ్ కాస్ట్ ఈక్వల్స్ టు 1/6 ఇంటూ 120 ఈక్వల్స్ 20. ఇక్కడ మళ్ళీ 20 ఈక్వల్స్ 20 వచ్చింది. ఇలాంటి క్వశ్చన్స్, ఈ చిన్న లాజిక్గా మీకు తెలిసిపోయిందంటే చకచకా క్వశ్చన్స్ అన్ని ఈజీగా అయిపోతాయి. హోప్ మీ అందరికీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటూ థ్యాంక్ యూ.